మనం వర్క్ అనేది చూసుకుంటే ఏంటంటే మనం కంప్లీట్గా వచ్చేసి ఇందులో రోడ్స్ వచ్చేసి సీసీ రోడ్లు అనేటివి ఇస్తున్నాం. ఇది వచ్చేసి మనకు ఓపెన్ డ్రైనేజ్ అనేది కంప్లీట్ అయింది. చూడొచ్చు, ఓపెన్ డ్రైనేజ్ అనేది కంప్లీట్ అయింది. దీంతో పాటు వచ్చేసి వర్క్ అనేది మనకు ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంది. ఇప్పుడు పైప్ లైన్ కోసం ఏంటంటే మనం వర్క్ అనేది చేయిస్తున్నాం. వర్కర్లను మీరు ఒకసారి చూడొచ్చు. దీంతో పాటు కరెంట్ లైన్ అనేది కూడా స్టార్ట్ అయింది. స్తంభాలు అనేటివి కూడా మనం నెక్స్ట్ పెట్టబోతున్నాం. కరెంట్ లైన్ అనేది కూడా మనకు ఒక 1 to 2 monthsలో కరెంట్ లైన్ అనేది కూడా వస్తుంది. దీంతో పాటు వచ్చేసి ఏంటంటే మనం ఫైనల్ ఎల్పీకి వెళ్తున్నాం. ఫైనల్ ఎల్పీ వచ్చేసి మినిమం ఒక 60 to 90 days మధ్యలో ఫైనల్ ఎల్పీ అనేది కూడా వస్తుంది. దీనికి వచ్చేసి మార్ట్గేజ్ కింద ఒక 40% ల్యాండ్ అనేది ఉంటుంది. దాంట్లో వచ్చేసి పార్క్ జోన్గా మనం ఏదైతే ఆ కాంపౌండ్ వాల్ ఉందో ఆ కాంపౌండ్ వాల్లో మనం పార్క్ జోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పార్క్ జోన్తో పాటు వచ్చేసి ఏంటంటే మనకి ఈ రోడ్స్ విషయంలో చూసుకుంటే సీసీ రోడ్స్ పక్కన వచ్చేసి మనకు ట్రీస్ అండ్ ట్రీ గార్డ్స్ అంటే మనకు వచ్చేసి ఏంటంటే ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేస్తే ఖమ్మం లోకల్లో మీకు ఒక ప్రాపర్టీ నెక్స్ట్ జనరేషన్ కోసం మంచి ప్రాపర్టీని అందించేటట్టు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.